అందరికీ నా నమస్కారాలండి. మనం 2024కి సంబంధించి ఏదైతే టెట్ ఉందో, అలానే డీఎస్సీ తర్వాత ఏదైతే 2025లో ఉండబోతుందో, యూనిట్ 9 కరిక్యులమ్ డెవలప్‌మెంట్ అనేటటువంటి టాపిక్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మన కరిక్యులమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ కరిక్యులమ్? ఈ కరిక్యులమ్ అనేది లాటిన్ వర్డ్ కరిరే అనేటటువంటి పదం నుంచి పుట్టింది. అది కరీరేనా, కరారా అండ్ సంథింగ్. అయితే CURRE కరీరే అని తెలుగులో అయితే ఉంది. అండ్ దాన్ని రేస్ కోర్స్ అని అర్థం అనమాట. అంటే కరిక్యులం అంటే ఏంటంటే రేస్ కోర్స్, రేసు గుర్రాలు పరిగెత్తేటటువంటి ప్రదేశం. అంటే పిల్లలు కూడా అదే విధంగా కరిక్యులం అనే రేస్ కోర్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఆర్ ఏ రన్వే ఆన్ విచ్ వన్ రన్స్ టు రీచ్ ఏ గోల్. ఒక లక్ష్య సాధన కోసం దాంట్లో ప్రయాణించడం. అలా కాకుండా కరిక్యులం విడిచి వెళ్ళాము అంటే సక్సెస్ అనేది అందదు. కాబట్టి కరిక్యులం అనేది ఏంటంటే లాటిన్ వర్డ్ అయిన కరీరే నుంచి ఏర్పడింది. దాని అర్థం ఏంటంటే రేస్ కోర్స్. ఇక కరిక్యులం అంటే ఏంటి అర్థం అంటే, జనరల్గా చెప్పాలంటే కరిక్యులం అంటే ఏంటంటే సింపుల్గా మన స్కూల్ ఏదైతే పాఠశాల మొత్తం నడిపించేటటువంటి ప్రతిదీ కూడా కరిక్యులంలో ఒక భాగమే. ఏ సాంస్కృతిక కార్యక్రమాలు చేసినా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా, చేతులు కడిగే ప్రోగ్రామ్ అయినా, డ్యాన్స్ వేసే ప్రోగ్రామ్ ప్రతిదీ కూడా కరిక్యులంలోకే వస్తుంది. ద కరిక్యులం లైక్ ఏ హౌస్. కరిక్యులం అనేది ఏంటంటే ఇల్లు లాంటిది. అలా దాంట్లో సిలబస్ అనేది ఏంటంటే ఒక చిన్న గది లాంటిది. సిలబస్ అనేది చిన్న గది అండి. కరిక్యులం అనేది ఏంటంటే ఒక ఇల్లు లాంటిది. తర్వాత దాన్ని ఇంకో రకం అంటే కరిక్యులం అనే దాన్ని వివరించడానికి రకరకాల ప్రయత్నాలు అనేవి ఇందులో మనం చూస్తామండి. కరిక్యులం అనేది ఒక ఇల్లు లాంటిది, అందులో గదులు లాంటివి సిలబస్. దాని అర్థం ఏంటంటే మొత్తం స్కూల్ ఉందనుకోండి. ఈ స్కూల్లో హై స్కూల్ చూసుకుందాం. ఈ హై స్కూల్లో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. మళ్ళీ ప్రతి తరగతిలో సబ్జెక్టులు ఉంటాయి. 6వ తరగతి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈ విధంగా ఒక 6 సబ్జెక్టులు ఉంటాయి. ఈ విధంగా ఒక 6 సబ్జెక్టులు 6వ తరగతిలో, 7వ తరగతిలో 6 సబ్జెక్టులు, 8వ తరగతిలో 6 సబ్జెక్టులు, 9వ తరగతిలో 6 సబ్జెక్టులు, 10వ తరగతిలో 6 సబ్జెక్టులు. ఈ విధంగా చూడండి, ప్రతిదీ ఉంది చూసారా. దీంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కలిపి కరిక్యులం అయితే, సిలబస్ అనేది కేవలం ఒక 6th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్, 6th క్లాస్ తెలుగు సిలబస్. ఆ విధంగా కరిక్యులం అనేది స్ట్రక్చర్గా పోల్చినట్లయితే సిలబస్ అనేది దాని మీద కట్టినటువంటి భవంతి. అంటే కరిక్యులమే ఏదైనా కానీ కరిక్యులం అనేది మెయిన్ అనమాట, పునాది. కరిక్యులం పునాది అయితే సిలబస్ అనేది భవంతి. కరిక్యులం ఒక భవంతి అయితే సిలబస్ అనేది అందులో ఉండేటటువంటి గదులు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరిక్యులం ఆర్ క్యాప్చర్డ్ యాజ్ ఫిలాసఫీస్ అండ్ ఐడియాలజీస్. ఈ కరిక్యులం ఏంటి? ఈ కరిక్యులంలో ఏముంటాయి అంటే ఫిలాసఫీస్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ సొసైటీ ఉంటాయి. అంటే సంఘం ఏదైతే కరెక్ట్ అని తలుస్తుందో దానినే ఈ కరిక్యులంలో ఏం చేస్తారంటే రిప్రజెంట్ అయ్యే విధంగా ప్రతిబింబిస్తాయి ప్రతి టాపిక్ కూడా. కరిక్యులం ఈజ్ కాంప్రహెన్సివ్ డిజైన్ ఆర్ అన్ ఓవరాల్ ప్లాన్. కరిక్యులం అంటే ఏంటంటే మొత్తం ప్లాన్ మొత్తం అండి. స్కూలు నడపాల్సిన ప్లాన్ మొత్తం కూడా కరిక్యులమే. అయితే దీన్ని వీ నీడ్ టు స్లైస్ ద లార్జ్ చంక్ ఆఫ్ లెర్నింగ్. కరిక్యులంని ఏం చేయాలి? ఇప్పుడు పెద్ద పుచ్చకాయ ఉంది, ఆపగా నోట్లో వేసుకుంటే కుదురుతుందా? కుదరదు. దాన్ని నీట్గా ముక్కలు కొయ్యాల ఇంటూ కన్వీనియంట్ స్మాలర్ బిట్స్. అంటే కరిక్యులంని సిలబస్ లాగా తీసుకోవాలి. టు ఫెసిలిటేట్ బోత్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకని? బోధించే ఉపాధ్యాయుడికైనా ఈజీగా ఉండాలి, నేర్చుకునే పిల్లవాడికి కూడా ఈజీగా ఉండాలి. అందుకని ఈ కరిక్యులం ఓవరాల్ ప్లాన్ ఏం చేస్తామంటే చక్కగా భాగాలుగా కోస్తాం. ఏ ముక్కగా ముక్క వీలైనంత చిన్నదిగా కోసుకొని దీన్ని ఆరగించడం అయితే జరుగుతుంది. ఇక డ్యూబిన్ అండ్ ఆల్స్టైన్ అనే వాళ్ళు కరిక్యులం గురించి ఏం చెప్పారంటే, ఇవి అడుగుతూ ఉంటారనమాట, దీన్ని చెప్పింది ఎవరు అని. వీళ్ళ ఉద్దేశంలో ఇది ఏంటి అని. కరిక్యులం ప్రొవైడ్స్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ పాలసీ.
వైల్ ఏ సిలబస్ స్పెసిఫైస్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంటెంట్. వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే కరిక్యులం అనేది పాలసీ, అది పాలసీ. ఆ పాలసీ ప్రకారం అది కరిక్యులం అనేది ప్రతిబింబిస్తుంది. అదే సిలబస్ అయితే ఏంటంటే అది కంటెంట్, కోర్స్ కంటెంట్, అందులో నేర్పించాల్సిన విషయాలు ఉంటాయి. మరి కరిక్యులంలో పాలసీ అంటే ఏంటంటే సపోజ్ కరిక్యులంలో మనకేంటంటే పొలిటికల్ ఐడియాలజీస్ ఉంటాయి, ఫిలాసఫీస్ కూడా ఉంటాయి, సామాజికంగా ఉండేటటువంటి సిద్ధాంతాలు కూడా ఉంటాయి. ఒకప్పటి సమాజం సతీ సహగమనం పేరుతో భర్త చనిపోతే భార్యని కూడా కూర్చోబెట్టి ఏం చేసేవాళ్ళంటే తగలబెట్టేవాళ్ళు, చితికి నిప్పండిచ్చేవాళ్ళు. అది ఆనాటి సమాజం. ఈనాటి సమాజంలో టెక్స్ట్ బుక్కులో ఒక మహిళ కూరగాయలు తరుగుతున్న బొమ్మని కర్ణాటక టెక్స్ట్ బుక్లో, ఒక సోషల్ టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్లోనో ఒక తల్లి కూరగాయలు తరుగుతూ పెట్టినటువంటి బొమ్మని కూడా అబ్జెక్ట్ చేసి దాన్ని తొలగించేంత వరకు గొడవ చేశారు. అంటే మహిళ అంటే వంటింటి కుందేలనే మీ ఉద్దేశం అనేసి. కాబట్టి కరిక్యులం అనేది ఏం చేస్తుంది అంటే సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ అదే చెప్పింది, కరిక్యులం అనేది పాలసీని సూచిస్తుంది, సిలబస్ అనేది కంటెంట్ని సూచిస్తుంది. చివరికి మనం చదివేటటువంటి కంటెంట్లో ఆ సబ్జెక్ట్ ఏదైతే సామాజికంగా ఉన్నటువంటి ప్రతిబింబిస్తున్నటువంటి ఏవైతే ఆదర్శాలు ఉన్నాయో చివరికి అవే మనకి కంటెంట్గా వస్తాయి అన్నమాట. సెవరల్ సిలబసెస్ పుట్ టుగెదర్ మేక్ ఏ కరిక్యులం. అనేక రకాలైనటువంటి సిలబస్లు పెడితేనే అది కరిక్యులంగా మారుతుంది. ఎలా? తెలుగు సిలబస్, 6th క్లాస్ తెలుగు, 6th క్లాస్ ఇంగ్లీష్, 6th క్లాస్ హిందీ, 6th క్లాస్ మ్యాథ్స్, 6th క్లాస్ సైన్స్, అట్లానే 7th క్లాస్, అలానే 8th క్లాస్, అలానే 9th క్లాస్, అలానే 10th క్లాస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇలా అన్ని సిలబస్లు కలిపితేనే కరిక్యులం అవుతుంది. ఏ సిలబస్ ఈజ్ ఏ స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ టీచింగ్ ఐటమ్స్. సిలబస్ అనేది స్పెసిఫిక్ లిస్ట్ అనమాట. సిలబస్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఫ్రమ్ 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ. సిలబస్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, అంతే కదా. 6th క్లాస్ వాళ్ళకి ఓ సిలబస్, 7th క్లాస్ వాళ్ళకి ఓ సిలబస్, 6th క్లాస్ తెలుగు సిలబస్, 7th క్లాస్ తెలుగు సిలబస్ సేమ్ కాదు, వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇది దేన్ని పరిగణలోకి తీసుకుంటుంది అంటే లెవెల్ ఆఫ్ ద లెర్నర్, నేర్చుకునేటటువంటి విద్యార్థి యొక్క వయస్సుని, అలానే ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టడీ, ఏది నేర్చుకుంటున్నాడో ఆ సబ్జెక్ట్ని బట్టి సిలబస్ అనేది 6 నుంచి 10 తరగతుల వరకు మారుతూ ఉంటుంది. 6 నుంచి 10 కాదు, 1 నుంచి 10. కరిక్యులం ఈజ్ లార్జర్ ఎంటిటీ వైల్ ద సిలబస్ ఈ స్మాలర్ చంక్ ఆఫ్ ద కరిక్యులం. కరిక్యులం అనేది పెద్దది, ఓ పుచ్చకాయ లాంటిది అనుకుంటే సిలబస్ అనేది ఏంటంటే ఒక ముక్క అన్నమాట, కోయబడినటువంటి ముక్క కరిక్యులంలోది. ఇన్ అమెరికా కరిక్యులం అండ్ సిలబస్, దీస్ 2 terms ఆర్ యూస్డ్ ఇంటర్చేంజబుల్లీ వైల్ ఇన్ ఇంగ్లాండ్ ద 2 terms ఆర్ డిస్కస్డ్ సపరేట్లీ. అమెరికాలో కరిక్యులం అన్న సిలబస్ అన్న ఒకటే అర్థాన్ని స్ఫురిస్తే ఇంగ్లాండ్లో వచ్చేసి సపరేట్గా కరిక్యులం అనేది సిలబస్ అనేది సపరేట్గా ఉంచడం అయితే జరుగుతుందన్నమాట. కరిక్యులం అంటే మొత్తం హోల్, అండ్ సిలబస్ అంటే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి భాగాలన్నమాట. కరిక్యులం డిజైన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కరిక్యులం కన్స్ట్రక్షన్. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిబింబిస్తుంది కదా, అలాంటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కరిక్యులం అనేది డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో వచ్చినటువంటి వివాదానికి అసలు దానికి వివాదం అని కూడా చెప్పలేం, ఆ వివాదాలు జరిగే ముందు రోజు వరకు కూడా. ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఒక మహిళ కూరగాయలు కోస్తుంది అంతే, దానికి పెద్ద గొడవ చేసేసారు, గందరగోళం చేసేసారు. అసలు మీ ఉద్దేశం ఏంది, ఆడదంటే వంటింటి కుందేలేనా, అంటే ఆడపిల్లలకి మీరేం నేర్పిస్తున్నారు అని. అది యాక్చువల్గా ఆ పిక్చర్ ముద్రించేటప్పుడు కూడా అది పెద్ద విషయం అవుతుందని వాళ్ళు అనుకోలేదు. అయిన తర్వాత టెక్స్ట్ బుక్ అనేది వచ్చిన తర్వాత కొంత అందరూ కూడా చూసిన తర్వాత ఆ విషయం వచ్చింది. అంటే ఏంది, ఎంతో జాగ్రత్తగా కరిక్యులం అనేది డిజైన్ చేసుకోవాలి. అందుకని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. సోషియో పొలిటికల్ అండ్ ఫిలాసఫికల్ బిలీఫ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద డిజైన్ అండ్ రెన్యూవల్ ఆఫ్ కరిక్యులం ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఏంది, ఒక కరిక్యులం డిజైన్ చేసేటప్పుడు సామాజిక పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితుల్ని
అండ్ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఫిలాసఫికల్గా, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. డిజైనింగ్ ఏ కరికులం మీన్స్ డీలింగ్ విత్ ఎ విజన్ అండ్ మేకింగ్ ఇట్ ఏ రియాలిటీ. ఓవర్గా మనం కరికులం తయారు చేసేస్తున్నాము అంటే మనం దేంతో డీల్ చేస్తున్నంటే విజన్తో, ఒక మన భవిష్యత్తుతో మనం డీల్ చేస్తున్నట్టు, రియాలిటీతో మనం డీల్ చేస్తున్నట్టు. ఎలాంటి ప్రపంచం మనం చూస్తున్నామో అలాంటి ప్రపంచం అనేది కరిక్యులంలో ప్రతిబింబించాలి, ప్రతిబింబిస్తుంది కూడా. కర్ణాటక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే, అట్లానే సామాజిక పరిస్థితులను ప్రతిబింబించడమే కాకుండా భవిష్యత్తు కూడా, ఒక విజన్ కూడా. అందరం మనం ఏఐలో దిట్టలు కావాలి, టోఫెల్లో దిట్టలు కావాలి అనుకుంటే ఏం జరుగుతుంది? ఫారిన్కి వెళ్ళిపోయి అక్కడ మనం అసలు ఫారిన్కి వెళ్ళి స్థిరపడాలి ఆంధ్ర వాళ్ళు అనుకున్నారు అనుకోండి, టోఫెల్ పెట్టారు. అందుకని టోఫెల్ పెట్టేసి చిన్నప్పటి నుంచే చేద్దాం. ఇది ఏంటంటే విజన్, ఆ విజన్ని చదువులో ప్రతిబింబిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏఐలో మనం దిట్టలు కావాలి, ఎక్కడున్నామో అక్కడే మన భారతదేశాన్ని గొప్ప చేయాలి, ఎక్కడికో వెళ్ళి కాదు, ఇక్కడే ఉండి భారతదేశాన్ని గొప్పగా చూపించాలి, ఒక అద్భుతంగా చూపించాలి అని చెప్పుకున్నాం. ఏఐలో పాటెన్షియల్ పెట్టడం జరుగుతుంది. అందుకని మనకి ఎట్లాంటి ఆశలు ఉంటాయో అది కరిక్యులంలో పొందుపరచబడతాయి. కరిక్యులం ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఓవరాల్ అండ్ కాంప్రహెన్సివ్ ప్లాన్. మొత్తం అండి, టోటల్ అన్నమాట కరిక్యులం అంటే. దట్ టెల్స్ అస్ ఎవ్రీథింగ్ ఏ లెర్నర్ నీడ్స్ టు డూ వైల్ ఆన్ ద కోర్స్ ఆఫ్ ద స్టడీ. 6వ క్లాస్ చదువుతున్నాడు లేదా ఒక బడిలో 1st నుంచి 10th వరకు చదువుతున్నాడంటే పిల్లవాడు ఏం చేయాలి అనేది మొత్తం కూడా కరిక్యులం డిసైడ్ చేస్తుంది. కరిక్యులం అనేది ముందే చెప్పుకున్నాం, ఎలాంటి ఆదర్శాలు ఉంటాయో, ఎలాంటి ఫిలాసఫీస్ ఉంటాయో, ఎలాంటి నమ్మకాలు ఉంటాయో అవన్నీ ప్రతిబింబిస్తాయి. లార్జ్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ నేచర్ వితౌట్ ఇగ్నోరింగ్ అకాడమిక్ ఇన్పుట్స్. అయితే ఈ కరిక్యులం అనేది లార్జ్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో ఉంటాయి. అంటే ఎవరైతే పై స్థాయిలో ఉంటారో వాళ్ళకి ఈ కరిక్యులం మొత్తం కూడా ఒక అవగాహన ఉంటుంది. ఏ రోజున ఏం చేయాలి, భాషా దినోత్సవం ఏం చేయాలి, సిలబస్లో అది ఉండదు. అంబేద్కర్ జయంతి రోజున ఏం చేయాలి, అది సిలబస్లో ఉండదు, కరిక్యులంలో ఉంటుంది. గాంధీ జయంతి నాడు ఏం చేయాలో సిలబస్లో ఉండదు, కరిక్యులంలో ఉంటుంది. అట్లానే జాతీయ క్రీడా దినోత్సవం నాడు ఎలాంటి ఆటలు ఆడించాలి, ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఎక్కడ ఈ రోజున ఇది చేయాలని ఉండదు, జస్ట్ అది ఇవ్వడం జరుగుతుంది, మనం నేర్చుకోవాల్సిందంతే. అయితే ఏ రోజుకు ఆ రోజు ఏం చేయాలో కరిక్యులంలో అన్నీ ఉంటాయి అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ ఇన్ నేచర్. అది ఎవరికి తెలుస్తుంది అంటే పై స్థాయిలో ఉన్న అధికారులకు తెలుస్తుంది, తర్వాత హెచ్ఎంలకు తెలుస్తుంది, లేదా ప్రిన్సిపాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే టైం టు టైము వాటిని జరిగేటట్లు చేస్తారు, వితౌట్ ఇగ్నోరింగ్ అకాడమిక్ ఇన్పుట్స్. అది మనం ఏదైతే సిలబస్లో ఇచ్చిన అకాడమిక్ ఇన్పుట్స్ ఉన్నాయో అవి జరుపుతూనే ఎడిషనల్గా ఈ కరిక్యులంలో డిజైన్ చేసినవి కూడా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఇట్ మే నాట్ బి అవైలబుల్ టు ఎవ్రీ టీచర్. ప్రతి టీచర్కి ఈ కరిక్యులం అనేది అవైలబుల్గా ఉండదు. మరి ఏమి అవైలబుల్గా ఉంటుంది అంటే సిలబస్ అవైలబుల్గా ఉంటుంది. బట్ ప్రొవైడ్స్ డెఫినిట్ డైరెక్షన్స్ టు బోత్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ టీచర్స్. అయితే కరిక్యులం అనేది అధికారులకి అలానే ఉపాధ్యాయులకి ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ అందజేయబడతాయి ఏం చేయాలనేది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద బేస్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. కరిక్యులం అనేది ఒక పునాదిని ఏర్పాటు చేస్తుంది. సిలబస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ టీచింగ్ ఐటమ్స్ దట్ టెల్స్ అస్ వాట్ నీడ్స్ టు బి లెర్న్డ్ ఆన్ ఏ సింగిల్ కోర్స్ ఆఫ్ స్టడీ. ఈ సిలబస్ అనేది ఏంటంటే ఇప్పుడు 6th క్లాస్ ఇంగ్లీష్ ఉంది, ఏం నేర్చుకోవాలో అంతవరకు ఆ 6th క్లాస్ ఇంగ్లీష్ వరకు ఉన్న సింగిల్ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఆ సిలబస్ ద్వారా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ ద లెర్నర్ నీడ్స్. పిల్లవాడికి ఏం కావాలి అది నేర్పిస్తుంది. టు రీచ్ ఏ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ గోల్స్, ఎలాంటి లక్ష్యాలు వాడు చేరుకోవాలి అవన్నీ కూడా సిలబస్లో ఉంటాయి. అండ్ ప్యూర్లీ అకాడమిక్ ఇన్ నేచర్. ఇందులో వేరే ఏవి ఉండవు, కేవలం అకాడమిక్ ఇన్ నేచరు. ఆంగ్ల భాష నేర్చుకోవాలంటే ఆంగ్ల భాష గురించే ఉంటుంది. సోషల్ ఇవన్నీ ఏముండవు. అంటే బయట జరిగేటటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా రావు. కేవలం ఏదైతే ఇన్పుట్ ఉందో దాంట్లో కూడా ఇప్పుడు చూపించాలని పొలిటికల్ భావజాలన్నింటినీ కూడా ఏదైతే ఎకడమిక్స్లో కూడా ఎంటర్ చేయించాలనేటటువంటి పట్టుదలతో
ఉన్నారు కొంతమంది. మెంట్ ఫర్ ట్రాన్సాక్షన్ ఇన్ ద క్లాస్ రూమ్ స్పేస్. క్లాస్ రూమ్ తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు సిలబస్ అనేది ఎంటర్ చేయించడం జరుగుతుంది. అంటే భాష నేర్చుకోవాలనుకోండి, దానికి సంబంధించి చెప్తారు. సైన్స్ నేర్చుకోవాలని దానికి సంబంధించిన తరగతి గదిలో ప్రయోగాలు జరుగుతాయి. కరిక్యులం అనేది టోటల్లీ డిఫరెంట్. ఎవరో WHO లేకపోతే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు భారతదేశంలో చాలామంది చేతులు కడుక్కోకుండా తినడం వల్ల జబ్బులు పడుతున్నారని ఏదో రిపోర్ట్ ఇచ్చారనుకోండి న్యూఢిల్లీకి, మన భారతదేశ ప్రభుత్వానికి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాండ్ వాష్ డే సెలబ్రేషన్స్ అని సెలబ్రేషన్ వీక్ అని పెట్టేసి ఒక వారం రోజుల పాటు స్కూల్లో ముందు ఎవరో ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేతులు కడగడం నేర్పిస్తారు. ఆ తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు చేతులు కడుగుతారు. తర్వాత టీచర్లు చేతులు కడుగుతారు, పిల్లల చేత చేతులు కడిగియమంటారు. ఈ విధంగా ఉంటాయి అన్నమాట కరిక్యులంలో. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీచర్ అండ్ తో అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్ ఫెసిలిటేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ కోర్స్ బుక్. ఇది సిలబస్ అనేది టీచర్ చేతిలో ఉండేటటువంటి ఒక టూల్. ఎందుకని ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఎంత వరకు చెప్పాలనేది సిలబస్లో ఉంటుంది. సపోజ్ వ్యక్తిత్వ వికాసం అని ఒక చిన్న టైటిల్ ఇచ్చి వదిలేస్తే వ్యక్తిత్వ వికాసం ఎక్కడ దాకా చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలనేది టెక్స్ట్ బుక్ లేకపోతే సిలబస్ అనేది పూర్తిగా ఇవ్వకపోతే కుదరదు. జస్ట్ టాపిక్ ఇచ్చి వదిలేస్తే కుదరదు. కరిక్యులంలో ఏంటంటే జస్ట్ టాపిక్ ఇచ్చి వదిలేస్తారు ఓవరాల్ అనేసి. ఎప్పటి నుంచి 1 to 10 క్లాసెస్ వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి. కానీ సిలబస్ ఏం చేస్తుందంటే డిఫైన్ చేస్తుంది స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ ఇవన్నీ కూడా. తో అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్ ఫెసిలిటేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ కోర్స్ బుక్. కాబట్టి సిలబస్ అనేది ఏదైతే మనకు ఫ్రంట్ పేజ్లో సిలబస్ ఇస్తారో అది చూసినప్పుడు మనకి నార్మల్గా పూర్తి అవగాహన రాదు. లోపల ఉన్న కంటెంట్ చూసినప్పుడే పూర్తి అవగాహన అనేది వస్తుంది. స్కిల్బెక్ 1982 has discussed the 3 broad value systems. స్కిల్బెక్ ఏం చేశాడంటే ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి, పర్మిటింగ్ ద కాంటెంపరీ ఎడ్యుకేషన్ ప్రాసెస్, క్లాసికల్ హ్యూమనిజం, రీకన్స్ట్రక్షనిజం, ప్రోగ్రెసివిజం మీద స్కిల్బెక్ చెప్పడం జరిగింది. 3 broad value systems ఇవి. The organization of curriculum deals with how components of curriculum are arranged in relation to each other. అయితే ఈ కరిక్యులంని ఎలా పడితే అలా చేయకూడదు, సమపాళల్లో కలపాలి. ఎలా ఒక్కొక్క కాంపోనెంట్ కూడా ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాకూడదు. అండ్ సమానంగా ఒక ఎట్లా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలాంటి బ్యాలెన్స్డ్గా చేయడానికి స్కిల్బెక్ 3 broad value systems అనేది అతను చెప్పడం జరిగింది. క్లాసికల్ హ్యూమనిజం, రీకన్స్ట్రక్షనిజం, ప్రోగ్రెసివిజం. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డీల్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నది ఏంటంటే కరిక్యులం అండ్ సిలబస్ ఏంటి డిఫరెన్స్ అంటే, కరిక్యులం అనేది ఓవరాల్ ప్లాన్ కాగా సిలబస్ అనేది ఒక్కొక్క క్లాస్ రూమ్లోని ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించింది. సిలబస్ అనేది కరిక్యులంలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నుంచి 10th క్లాస్లో ఉన్న ప్రతి సిలబస్ అన్నీ కలుపుకొని టోటల్గా మనం కరిక్యులం అంటాం. కరిక్యులం అనేది పునాది అయితే దాని మీద కట్టే ఇల్లు అనేది సిలబస్. అదే కరిక్యులంని ఒక భవంతి అనుకుంటే దానిలో ఉండే ఒక్కొక్క గది సిలబస్. ఇది టోటల్గా మనకు చెప్పింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం క్లాసికల్ హ్యూమనిజం, రీకన్స్ట్రక్షనిజం, ప్రోగ్రెసివిజం అనేది మనం డిస్కస్ చేద్దాం. క్లాసికల్ హ్యూమనిజం, రీకన్స్ట్రక్షనిజం అండ్ ప్రోగ్రెసివిజం అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అండ్ దీనికి సంబంధించి మీకు pcvinglishessay.blogspot.comలో మీకు టోటల్ ఏవైతే ఎస్సే ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ యాజ్ MCQs అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ PDF అనేవి ఇవ్వబడ్డాయి. అదిగోండి యానిమల్ ఫామ్ 275 MCQs, వాట్ మేక్స్ ఏ నేషన్ 75 MCQs, ఆఫ్ స్టడీస్ 25 MCQs. ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీకు చెప్పేటటువంటి ఏదైతే మెథడాలజీ టాపిక్స్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ అవ్వగానే మీకు ఇక్కడ దానికి సంబంధించిన PDF అండ్ MCQs అనేవి రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.